నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ముందు చాలా మంది వైసీపీ నాయకులు అటు టీడీపీ అధ్యక్షుల్ని టీడీపీ నేతలు కూడా చాలా మంది కలవడం జరిగింది. కానీ ఇప్పుడు రిజల్ట్స్ కంటే ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. కలవడానికి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో ఈ వైసీపీ నేతలు వేరే పార్టీలకు సంబంధించి అధ్యక్షులు కలవడం ట్రై చేయడం అనేది పరిపాటు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎలక్షన్స్ ముందు కూడా చంద్రబాబు గారిని కలవడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. బట్ ఇప్పుడేమో ఎలక్షన్ రిజల్ట్స్ కి ముందు పవన్ కళ్యాణ్ కలవడానికి వైసీపీ నేతలు కొంతమంది ట్రై చేస్తున్నారు. అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు చూస్తే ఇవాళ సజ్జల ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. అవును. ప్రెస్ మీట్ లో వాయిస్ ఎక్కడైనా లేచిందా? లేదు. చాలా కూల్ గా, ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు, పిన్నెల్లి బ్రదర్స్ వెనకేసుకొస్తూ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కుట్ర, చంద్రబాబు నాయుడు మొత్తం చక్రం తిప్పుతున్నాడు, ఆయన రిమోట్ దగ్గర పెట్టుకున్నాడు అంటూ మాటలు మార్చారు. అంటే మోదీని కూడా ఆయన కంట్రోల్ చేస్తున్నారట. అంటే మరి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేశారా? ఆబ్వియస్ గా అంతే కదా. సో అంటే మాట తీరు మారింది. అలాగే ఇవాళ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో, పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ సీల్ లేకపోయినా కూడా వి విల్ యాక్సెప్ట్ ఏంటంటే, ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళలో వచ్చిన మార్పు కోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా చెప్పింది ఏంటంటే, ఆ ఫామ్ 13A ఏదైతే ఉందో అది సరిగా పూర్తి వివరాలు రాసి అతను సైన్ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన సైన్ చేస్తే చాలు, మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాని మీద వీళ్ళు అలా ఎలా కుదురుతుంది అని ఆయన మేము పట్టించుకోమంటాడు. మళ్ళీ వెళ్ళి మేము ఎవరు ఎన్నికల అధికారిని మేము అడిగాము, ఆయన ఒక వినతి పత్రాన్ని ఇచ్చాము మా కండిషన్స్ చెప్తూ అని అన్నాడు ఆయన. అలాగే ఇవాళ చూసుకుంటే పేరుని నాని కూడా దాని మీద చాలా ఇదిగా మాట్లాడాడు. అంటే ఇవన్నీ ఓడిపోయే ముందు సంకేతాలు అనమాట. వాళ్ళలో అందరిలో కూడా భయం కనిపిస్తుంది. కొడాలి నాని కొడాలి నాని గమనున్నాడు, రోజా గారు గుళ్ళు తిరుగుతున్నారు మనకు తెలుసు. సో పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు మళ్ళా ఎక్కడ ఎవడో కేసు పెడతాడో, మళ్ళీ ఎక్కడ అరెస్ట్ అవుతామో అని కోర్టుల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. సో మీరు ఎవరిని తీసుకున్నా కూడా, ఇటు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడో తెలియదు మనకి, తర్వాత వంశీ వచ్చి అమెరికా వెళ్ళిపోయాడు, బొత్స గారు మాట్లాడలేదు, అంబటి రాంబాబు మాట్లాడలేదు. సో ఈ భయం ఎప్పుడైతే వచ్చిందో, ఓడిపోతామని సర్వేలు ఎప్పుడైతే చెప్తున్నాయో, మనకు తెలిసి ఇవాళ కూడా ఎన్డీటీ ఒక సర్వే వచ్చింది. సర్వేలో పోస్ట్ పోల్ సర్వేలో వాళ్ళు ఖచ్చితంగా 108 వస్తాయి, మేము చెప్పిన దానికంటే ఎక్కువ కూడా రావచ్చు, మేము ఇంతకుముందు గతంలో ఇచ్చిన సర్వేలు కూడా అలాగే ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అటు కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అన్ని రకాలుగా. సో ఆ విధంగా చూసుకుంటే కూడా ప్రీ పోల్ సర్వేలు ఎలా ఉన్నాయో, పోస్ట్ పోల్ సర్వేలు కూడా కూటమిదే విజయం, తెలుగుదేశం కూటమిదే అని ఖచ్చితంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ని వీళ్ళు కలవాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మీరు చూస్తే కనుక అయితే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు తోటే ఉన్నారు. ఈసారి 2019లో వాళ్ళు చేసిన తప్పిదం ఈసారి చేయకూడదు. 2019లో విడివిడిగా పోటీ చేయటం వల్ల మనం ఓడిపోయాము. బికాజ్ అసలు వాళ్ళిద్దరికీ వచ్చిన ఓట్లు మీరు కనుక కలిపి చూస్తే కనుక అయితే వైసీపీ కంటే ఎక్కువ వచ్చాయి వీళ్ళకి. ఖచ్చితంగా వీళ్ళు గెలిచి ఉండేవాళ్ళు. 2014 ఏదైతే ఉందో విజయం, అది రిపీట్ అయి ఉండేది. సో ఆ తప్పిదం లేకుండా పవన్ కళ్యాణ్ కలవడం ఒకటి, తర్వాత పవన్ కళ్యాణ్ మెయిన్గా ఈసారి బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి చాలా ముఖ్య పాత్ర నిర్వహించటం, ఇవన్నీ చూశాక ఎందుకు వీళ్ళు జంప్ అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ అయోమయంగా ఉంది చెప్పాలంటే. అంటే ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు సిబిఐ కేసులన్నీ కూడా తిరగదోడతారు. 12 ఏళ్ళు అయిపోయింది. ఆయన మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఆయన మీద నమోదు చేసి, తర్వాత అఫిడవిట్లు నమోదు చేసి ఇవంతా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంటి, మనం ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో పవన్ కళ్యాణే బెటరు. పవన్ కళ్యాణ్ ఎలాగ మంచివాడు కాబట్టి అతనికి ఆ పేరు వీళ్ళే ఇచ్చారు కితాబు. సో ఆ మంచివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా కూటమిలోకి రావాలి. ఇదే డైరెక్ట్ తెలుగుదేశం అయితే ఈసారి చంద్రబాబు నాయుడు తీసుకోడు అని ఒక భయం వాళ్ళకు ఉంది. ఎందుకు ఆయన తీసుకోరంటే, ఇదే నోటితోటి వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారో, అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని ఎట్లా మాట్లాడారో మనందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నా లోకేష్ ఒప్పుకోకపోవచ్చు. ఈ భయంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఆశ్రయించాలని చూస్తున్నారు.
అందుకోసం వీళ్ళు ఫోన్లు చేసి అంటే ట్రై చేస్తున్నారు ఆయన అపాయింట్మెంట్ కోసం. అపాయింట్మెంట్ దొరికితే ఒకసారి వెళ్ళి వాళ్ళు ఖర్చు వేద్దామని చూస్తున్నారు. అయితే వీళ్ళ ఆశలు అడియాసలు అవుతాయా ఏమవుతాయి అనేది మనం వేసి చూడాలి. అవును, అంటే ఎలక్షన్స్ ముందు కూడా వైసీపీ నేతలు కొంతమంది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. సో ఈవెన్ జనసేనలోకి వచ్చిన తర్వాత ఆయనకి సీట్ కూడా వచ్చింది. ఆయన బాలశౌరి గారు జగన్మోహన్ రెడ్డికి ఎంత క్లోజ్, ఈవెన్ బిజినెస్ పార్ట్నర్ అని కూడా బయటికి టాక్ వచ్చింది. ఆయనే ఎలక్షన్స్ ముందు వచ్చారు, ఆ తర్వాత చాలా మంది ట్రై చేశారు అన్నారు. బట్ ఇప్పుడు రిజల్ట్స్ కంటే ముందు ఇలాగా పవన్ కళ్యాణ్ ని కలవడం ఏ విధంగా చూడాలి అంటారు? అంటే దేనికోసం అయి ఉండొచ్చు అంటారు? అంటే ఎన్నికల ముందే వీళ్ళు వెళ్ళేవాళ్ళమ్మా. కానీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అదే విధానంలో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని న్యూస్ వచ్చింది మనకి. కాకపోతే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండడం 4వ తారీఖు తర్వాత దాని మీద చర్యలు అయితే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి మీద. సో ఆ ఫోన్ ట్యాపింగ్ విధానంలో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్ళాలనుకోవటం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసి వాళ్ళని ఆపడం జరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళ మాటలంతా కూడా రికార్డ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని బెదిరించి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఊర్లో లేడు, ఆయన దేశంలో లేడు. ప్లస్ ఎలాగా ఓడిపోతారు కాబట్టి ఇప్పుడు ధైర్యం చేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చు, ఆయన అపాయింట్మెంట్ కోసం. సో మరి ఎలక్షన్స్ కంటే ముందు చాలా మంది ట్రై చేశారు. ఈవెన్ ఒకళ్ళిద్దరికైతే వైసీపీ నాయకులకి అటు టీడీపీలోని టికెట్లు వచ్చాయి, ఇటు జనసేనలో కూడా వచ్చాయి. మరి ఎలక్షన్స్ కంటిన్యూ, మరి రిజల్ట్స్ ముందు ఇలాగ వైసీపీ నేతలు కొంతమంది పవన్ కళ్యాణ్ కలవడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఎవరనేది కూడా మనకు తెలియాల్సింది. సో మరి చూద్దామండి ఎవరు కలవబోతున్నారు ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.